ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతవరకు కూడా వైసీపీ అంటే ఆ పార్టీకి సంబంధించిన కేర్ ఆఫ్ అడ్రస్గా ఇదే మంగళగిరి హైవేలో ఉండే ఒక బిల్డింగ్ ఉండేది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. అది పూర్తిగా ఆ, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు అడ్రస్గా ఉండేది. దాన్నే కేంద్ర కార్యాలయంగా కూడా పిలుచుకునేవారు. పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, లేదా కీలక నేతలు కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడానికో లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేయడానికో, అప్పటి ప్రతిపక్షాల మీద అక్కడ అంటే ఆ బిల్డింగ్ని ఒక వేదికగా చేసుకునేవారు. ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు వైసీపీ పెద్దలు. ఇకపై పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి నివాసం, అప్పట్లో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉండేది, ఇక్కడే జరుగుతాయి. దీంట్లో ఒక రూమ్ని కేటాయించి ప్రెస్ మీట్లు కానీ, మీడియాతో సమాలోచనలు కానీ, సమావేశాలు కానీ ఇక్కడి నుంచే జరుగుతాయని పార్టీ నేతలు ఈరోజు చెప్పారు. ఆ బిల్డింగ్ మరి ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే, ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే మరి రీజన్ అయితే వాళ్ళు రకరకాలు చెప్తున్నారు. మెయింటెనెన్స్ పరంగానో లేకపోతే యాక్సెసిబిలిటీ ఇంకా ఈజీగా ఉంటుందనో, మొత్తం మీద పార్టీకి సంబంధించిన వేరియస్ వెర్షన్స్ అయితే వినవస్తున్నాయి. అది కూడా తీసేయడానికి ప్రయత్నించాను కానీ బట్ వాళ్ళు అలౌ చేయలేదు. ఇదే రోడ్లో అలా హైవే కనబడుతుంది కదా, ఈ రోడ్ అంటే వెళితే మంగళగిరి హైవే వస్తుంది, అక్కడ చాలా దగ్గరలోనే ఉంటుంది బిల్డింగ్ అనేది. దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. కాసేపటి క్రితం పార్టీ పెద్దలు మాట్లాడారు. వాళ్ళందరూ ఏమంటారంటే, ఇక్కడి నుంచి మీడియాతో చాలా ఈజీగా ఉంటాము, సమాలోచనలు సమావేశాలు అన్నీ కూడా జరుపుతాము, మీరు మాకు మేము మీకు ఒకరికొకరు కార్డియల్గా పనిచేయాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యాలు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. మంచి పరిణామమే. డెమోక్రసీలో ఖచ్చితంగా అంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా పొలిటీషియన్స్కి మీడియాకి మధ్య ఆ రిలేషన్ అయితే ఉండాలి. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధమైన రిలేషన్ పాటించుంటే బాగుండేదన్న అభిప్రాయం ఎక్కువ మంది పాత్రికేయులు అది వెలువడింది. ఇక నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా ఇదిగో ఈ బిల్డింగ్లోనే, జగన్మోహన్ రెడ్డి నివాసం అంటారు కదా, తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, దీనిలోనే ఒక చిన్న రూమ్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అది సరిపోయినా సరిపోకపోయినా భవిష్యత్తులో మరింత వెసులుబాటు కల్పిస్తాము, మరింత యాక్సెసిబిలిటీ లేదా మరింత సౌకర్యంగా ఉండే రూమ్ను కూడా కేటాయిస్తామని చెప్పారు. స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా సర్దుకోవాలన్నట్టుగా చెప్పారు. ఓకే, ఇది జర్నలిస్టులకు కానీ మీడియా కానీ కావాల్సిన సమాచారమే తప్ప సౌకర్యాలు కాదు కాబట్టి సర్దుకుపోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే పార్టీకి సంబంధించిన కీలక కార్యకలాపాలన్నీ కూడా జరిగే కార్యాలయం నుంచి ఇక నుంచి పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలకు కావచ్చు, కేర్ ఆఫ్ అడ్రస్గా ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న ఆ బిల్డింగే మారే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. బట్ మీడియాతోటి ప్రజలతోటి మరింత యాక్సెసిబిలిటీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే కనుక ఆహ్వానించదగ్గది. చూద్దాం ఆ నిర్ణయాలు ఇంప్లిమెంటేషన్లో ఏ మేరకు ఫలిస్తాయి అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.